హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన వీకెండ్ స్పెషల్గా మనమైతే తలకాయ కూరని వండబోతున్నామండి. ఈ తలకాయ కర్రీ అయితే చాలా సింపుల్, ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. తెలంగాణలో ఎస్పెషల్లీ తలకాయ కూరకైతే చాలా ఫ్యాన్స్ ఉంటారు, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ మనము తలకాయ కూరని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కుక్కర్లోనే కర్రీ అనేది వండుతున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. సో ఇక్కడ మనము కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చీలను కూడా వేసేసుకున్నానండి. ఆనియన్స్ మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క 2-3 నిమిషాలు ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఫ్రెష్గా దంచుకున్నది. ఇది మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులోనే వేసుకోవాలి, అప్పుడైతేనే ముక్కకు అనేది బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత మన కూరకి ఎంత స్పైసీనెస్ అయితే మనము తినగలుగుతామో అంత కారం అయితే వేసేసుకోవాలండి. కారం ఇక్కడ కొంచెం నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి ఎక్కువనే పడుతుంది. ఇక్కడ నేను తాలింపులోనే ఉప్పు, కారం 2 యాడ్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని ఒక గుప్పెడు వేసుకున్నానండి. మంచిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక్క 5-6 నిమిషాలైనా మంచిగా మగ్గాలి నూనెలో. అప్పుడైతేనే ఆ పచ్చివాసన అంతా పోయి మనకి ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా ముక్కలకి పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని మొత్తం వేసేసాను. వేసుకొని ఇది మీకు ఒకవేళ కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉందనంటే టాస్ చేసేసుకోవచ్చు అండి. టాస్ చేసుకోవడం వల్ల ప్రతి ముక్క అనేది మంచిగా కలుస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. పసుపు వేసుకొని ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా మీరు గిన్నెని పైకి కిందకి టాస్ చేసుకున్నట్లయితే మంచిగా ముక్కలు అనేవి కిందకి మీదకి అయ్యి మగ్గుతూ ఉంటాయి. ఈ మగ్గించడం ఒక్క 15-20 మినిట్స్ అయితే మనం చేయాలి. ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. నేను ఒక 20 నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకున్నానండి. తలకాయ కూర మనకి ఉడకడానికి ఒక 4 విజిల్స్ అయితే పడుతుంది. మా కుక్కర్కి అయితే నేను 4 విజిల్స్ ఇస్తున్నాను. సరిపడా వాటర్ వేసుకొని నేనైతే ఇంకా విజిల్ పెట్టేశాను. ఆఫ్టర్ 4 విజిల్స్ చూపిస్తున్నాను చూడండి. ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ టైంలో మీరు మరలా స్టవ్ ఆన్ చేసుకొని పులుసుని ఇంకొంచెం దగ్గరికి రానిచ్చుకోవచ్చు, లేదా అలా అయినా తినొచ్చు. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరైతే సూప్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకొక 10 నిమిషాలు కుక్కర్ మూత తీసిన తర్వాతకి పులుసు అనేది మరగనిస్తున్నానండి. ఈ టైంలో మీరు ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా మిక్స్ అవుతుంది కర్రీలోకి. మీరు చూసినట్లయితే నేను ఎటువంటి ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయలేదు, హడావడి లేకుండా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మన స్వప్నాస్ కిచెన్ గరం మసాలాని యాడ్ చేశాను లాస్ట్లో, అంతే అండి. చాలా డెలీషియస్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ తలకాయ కూరలో మనకైతే గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఐరన్ ఉంటుంది. న్యూట్రియన్స్ వచ్చేసి విటమిన్ B12, జింక్ అండ్ కాపర్ ఉంటాయండి. ఇది మనము మంత్కి ఒక 2 టైమ్స్ తినొచ్చు, మరి ఎక్కువ కాకుండా ఒక 2 టైమ్స్ తిన్నారంటే ఈ నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ అయితే మీ బాడీలోకి చేరుతాయి. సో డెఫినెట్గా మీరు కూడా యమ్మీ యమ్మీ తలకాయ కూరని ట్రై చేయండి. నేను చూపించినట్లు చాలా బాగా కుదురుతుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీరు తలకాయ కూరని ఇలానే వండుతారా, లేకపోతే ఇంకా వేరే డిఫరెంట్ ప్రాసెస్లో వండుతారా కూడా నాకైతే కమెంట్స్లో షేర్ చేసుకోండి. నేనైతే ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలోకి తలకాయ కూరని వేసుకొని అయితే ఎంజాయ్ చేస్తాను. సో చూస్తేనే ఎంత యమ్మీగా ఉంది కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసి తలకాయ కూరని అయితే ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేనే కొత్త వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.